ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యమందలి 29వ అధ్యాయం. కార్తీక పురాణం 29వ రోజు పారాయణం 30/11/2024 శనివారం. మళ్ళా అగస్త్య మహాముని తోటి అత్రి మహాముని ఇలా చెప్పటం ప్రారంభించారు. వారిద్దరికీ దర్శనం ఇచ్చాక సుదర్శన చక్రం అంతర్ధానమైపోయింది, వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసు పాదాల మీద పడి, మీరు రుద్ర రూపాలండి, మీరు రుద్ర రూపమైన మిమ్మల్ని నేను బాధ పెట్టాను అని పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ ముని శ్రేష్ఠ, నేను ఈ సంసార బంధనాల నుంచి ఎన్నుకున్న మార్గం సామాన్య గృహస్థుడిగా ఈ ద్వాదశి వ్రతము, అందులో కూడా నా శక్తి కొద్దీ నేను చేస్తే ఆ శ్రీమన్నారాయణని దయ పొందుతున్నాను. ద్వాదశి వ్రతం చేస్తాం వలన నేను ప్రజలకు ఎటువంటి కీడు జరగకుండా ధర్మ ప్రవృత్తుడై రాజ్యమేలుచున్నాను. కాకపోతే ద్వాదశి గడియలు తక్కువ ఉన్నందువలన మిమ్మల్ని అవమానించటానికి కాకుండా కేవలం జలపానం చేశాను అని తాను వివరించాడన్నమాట. వివరించేటప్పటికీ అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడైన దూర్వాస మహాముని కూడా, మహారాజా, నీ వలన నేను సుదర్శన చక్రం చూశాను, నన్ను క్షమించు, నేను మునీశ్వరుడినై ఉండి నేను ఇంత ఆగ్రహం నీ మీద చెందకూడదు. కాకపోతే నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి కాబట్టి నేను నీకు నమస్కారం చేయటం లేదు. అన్ని ధర్మశాస్త్రాలు తెలుసుకున్న నేను కూడాను నిన్ను అవమానపరిచాను. అతిథిగా వచ్చి నన్ను మన్నించమని పరస్పర మన్ననలను పొందుకున్నారు. తర్వాత ఆయన సహబంతితో నాతోటి భోంచేయండి అని అందరికీ పిలిచి, బ్రాహ్మణులందరినీ పిలిచి, ఈ విపత్తు తొలగిపోయింది, ఈ విపత్తు వలన పంచభక్ష పరిమాణాలతోటి సంతృప్తిగా భోజనం ఆలస్యంగా చేస్తున్నందుకు నన్ను మన్నించండి అని మళ్ళా ప్రాధేయపడి అంబరీషుడు దూర్వాస మహామునితోటి సహబంక్తి భోజనం చేసి పంచభక్ష పరిమాణాలతోటి అటు వాళ్ళ రుద్రరూపమైన దూర్వాస మహాముని శాంతించాడు. శ్రీమన్నారాయణుడు ద్వాదశి వ్రతం చేసిన అంబరీషుడు శాసించాడు. ఈ వృత్తాంతం మనకి ఏం చెప్తుందంటేనండి, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగింది ఈ సంఘటన. అందుకని కార్తీక శుద్ధ ద్వాదశి చాలా ముఖ్యమైనది. ఆ రోజు మనం ఏ చిన్న దానం చేసినా, ఏ చిన్న పని చేసినా కూడా దానికి 100 రెట్లు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండాను ఏ మానవుడైనా కార్తీక మాసమందు ఎంత చేయగలిగితే అంత చేస్తే మంచిది. కార్తీక శుద్ధ ద్వాదశి ఏకాదశి నాడు శుష్కోపవాసం ఉండి మొన్నాడు ఆ రోజు హరినామ సంకీర్తన చేసి రాత్రిపూట చక్కగా పురాణం వింటూ జాగరణ చేసి శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు దానములు ఇచ్చి, మొన్నాడు ద్వాదశి నాడు ద్వాదశ గడియలు ఉన్నప్పుడు ప్రీతికి శ్రీమన్నారాయణుడిని తలుచుకొని ఆయన్ని మనసులో పెట్టుకుని ప్రీతి కొరకు బ్రాహ్మణులకి దానం చేసి ఆ తర్వాత ద్వాదశి పారాయణం చెయ్యాలన్నమాట. ఈ వ్రత ప్రభావం వలన మానవుల్లో ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. శ్రీమన్నారాయణుడి యొక్క ప్రీతికరమైన దినం కాబట్టి ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా సరే గబగబా వాళ్ళు ఆ ద్వాదశి పారాయణ చేసేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి వాళ్ళు భుజించాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకున్నవారు ఇలాంటి ఏకాదశి వ్రతం కార్తీక మాసంలో చేస్తే మంచిది. శ్రీహరికి ప్రీతికరమైన మాసం కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి. ఎందుకంటే ఆ రోజే ఆయన ఉద్దాన ఏకాదశి అంటారు, లేస్తారు. ఆయన పూర్తి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. ఈ విధంగా కార్తీక మాసంలో నియమం తప్పకుండా నియమానుసారం చేసే ఏ మానవుడికైనా కూడాను పుణ్యం వస్తుంది అని అవసాన కాలంలో యమదూతల బదులు యమదూతల పాలు కాకుండా విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్తారు. కార్తీక మాస వ్రతం చెయ్యాలి అని తలుచుకున్నా కూడా
మంచిదేనండి. కార్తీక మాస వ్రతం మనం చేయలేకపోతే కొంత రుసం ఇచ్చి ఎవరితో అయినా కూడా చేయించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మనం చేయాల్సిన వ్రతం ఏంటంటే సూర్యోదయానికి ముందు లేచి స్నానం, దానం, దీపం, పురాణ కాలక్షేపం అని వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్తారన్నమాట. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 29వ అధ్యాయం. 29వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీహరిహరార్పణం. దానములు: శివలింగం, విభూది పండు, దక్షిణ, బంగారం. నిషిద్ధ పదార్థాలు: పగటిపూట ఆహారం, ఉసిరి.